అంతకంటే ముందుగా కొన్ని ప్రార్థనలు మనందరం కలిసి చదువుకుందాం. ఈ ప్రార్థనలు: జగన్నాథ బలభద్ర సుభద్రా చక్రరూపిణి దారు బ్రహ్మస్వరూపాయ చతుర్ధామూర్తయే నమః. నమస్తే హలదృగ్రామ నమస్తే ముసలాయుధ నమస్తే రేవతీకాంత నమస్తే భక్తవత్సల నమస్తే బలినాం శ్రేష్ఠ నమస్తే ధరణీధర ప్రలంబారే నమస్తేస్తు త్రాహి మాం కృష్ణ పూర్వజ. దేవి త్వం విష్ణుమాయాపి మోహయంతి చరాచర హృత్పద్మాసన సంస్థాసి విష్ణుభావానుసారిణి. జయ దేవి భక్తిదాత్రి ప్రసీద పరమేశ్వరి. జయ దేవి సుభద్రే త్వాం సర్వేషాం భద్రదాయిని. దేవదేవ జగన్నాథ పుణ్యశ్రవణ కీర్తన యదుత్తమోత్తమ శ్లోక నారాయణ నమోస్తుతే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. సుదర్శన నమస్తుభ్యం సహస్రారాచ్యుత ప్రియ సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయాయిడస్పతే. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. శ్రీ జగన్నాథ నీలాద్రి శిరో ముకుటరత్నహే దారు బ్రహ్మన్ ఘనశ్యామ ప్రసీద పురుషోత్తమ. ప్రఫుల్ల పుండరీకాక్ష లవణాబ్దితటామృత గుటికోదర మాం పాహి నానా భోగ పురందర. నిజాధర సుధాదాయిన్ ఇంద్రద్యుమ్న ప్రసాదిత సుభద్రాలాలనవ్యగ్ర రామానుజ నమోస్తుతే. గుండిచారథయాత్రాది మహోత్సవ వివర్ధన భక్తవత్సల వందే త్వాం గుండీచారథ మండనం. దీనహీన మహానీచ దయాద్రీకృత మానస నిత్య నూతన మాహాత్మ్య దర్శిం చైతన్య వల్లభ. రక్తాంబోరుహదర్పభంజన మహా సౌందర్య నేత్రద్వయం ముక్తాహార విలంబి హేమ ముకుటం రత్నోజ్వలత్కుండలం వర్షామేఘ సమాన నీలవపుషం గ్రైవేయహారాన్వితం పార్శ్వే చక్రధరం ప్రసన్నవదనం నీలాద్రినాథం భజే. పుల్లేందీవరలోచనం నవఘన శ్యామాభిరామాకృతిం విశ్వేశం కమలావిలాస విలసే పాదారవిందద్వయం దైత్యారిం సకలేందుమండితముఖం చక్రాబ్జహస్తద్వయం వందే శ్రీ పురుషోత్తమం ప్రతిదినం లక్ష్మీనివాసాలయం. ఉద్యన్నీరద నీల సుందరతనుం పూర్ణేందుబింబాననం రాజీవోత్పల పత్ర నేత్రయుగలం కారుణ్యవారాం నిధిం భక్తానాం సకలార్తినాశనకరం చింతార్తి చింతామణిం వందే శ్రీ పురుషోత్తమం ప్రతిదినం నీలాద్రిచూడామణిం. నీలాద్రౌ శంఖమధ్యే శతదళకమలే రత్నసింహాసనస్థం సర్వాలంకారయుక్తం నవఘనరుచిరం సంయుతం చాగ్రజేన భద్రాయా వామభాగే రథచరణయుతం బ్రహ్మరుద్రేంద్రవంద్యం
వేదానాం సారమీశం సుజన పరివృతం బ్రహ్మదారుం స్మరామి. దోర్భ్యాం శోభితలాంగలం సముసలం కాదంబరీ చంచలం రత్నాడ్యం వరకుండలం భుజబలై ఆకాంతభూమండలం వజ్రాభామలచారుగండయుగళం నాగేంద్రచూడోజ్వలం సంగ్రామే చపలం శశాంకధవలం శ్రీకామపాలం భజే. ఇప్పుడు శ్రీ జగన్నాథాష్టకం మనం ఒక్కొక్క చరణం పాడుకుంటూ దానికి అర్థం చెప్పుకుంటూ ఇలా పాడుకుందాం. విశాల్ ప్రభు పాడతారు, అందరు రిపీట్ చేయండి. తను పాడిన తర్వాత మనం అర్థం చెప్పుకుందాం. కదాచిత్ కాళిందీత కవితిన సంగీతకరావో కదాచిత్ కాళిందీత కవితిన సంగీతకరావో ముదాభిరినారీ వదన కమలాస్వాదమరూపః ముదాభిరి నారీ వాదన కమలాస్వాదమధూప రమాశంభు బ్రహ్మావరపతి గణేశాశ్రితపదో రమా శంభో బ్రహ్మామరపతి గణేశార్చిత పదో జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పాథగామి భవతు మే. ఇది శ్రీ జగన్నాథాష్టకం. మీకు అందరికీ తెలుసు, మనం చాలాసార్లు పాడుకుంటూ ఉంటాం. ప్రత్యేకించి ఈ సమయంలో ప్రతి సంవత్సరం పాడుకుంటున్నాం. కానీ అర్థము మనము గుర్తుపెట్టుకోవట్లేదు. అందుకని ఒక్కసారి అర్థం తెలుసుకుంటూ పాడుకుంటే బాగుంటుందని చెప్పి ఇలా ఇవాళ పాడుకుంటున్నాం. అష్టకము అంటే 8 పద్యాలు, 8 శ్లోకాలు కలది అష్టకము. అలాగే 9 ఉంటే నవకం, 10 ఉంటే దశకం, అలా 12 ఉంటే ద్వాదశకం, 7 ఉంటే సప్తకం, అలా 5 ఉంటే పంచకం, అలా పేర్లు ఉన్నాయి. కానీ మీరు చూస్తే ఈ 8 శ్లోకాల తర్వాత ఇంకొక శ్లోకం ఉంటుంది. అదేమిటి అంటే ఫలశ్రుతి. సహజంగా దాన్ని 9వది అనుకోకూడదు. ఈ 8 మనం చదువుకుంటే ఆ 9వది అంటే ఫలశ్రుతి చెప్తోంది అనమాట. 8 శ్లోకాలు మనం పాడుకుంటాం, 9వది ఉంటుంది. ఆ 9వది ఎప్పుడు ఫలశ్రుతి చెప్తుంది. అది కూడా మనం చివరిలో చెప్పుకుందాం, ఇందులో లేనట్టుంది బహుశా. ఇక్కడ ఈ అష్టకంలో ఒక ప్రత్యేకమైన ఉంటుంటుంది. ముందుగా మన గౌడీయ వైష్ణవ సాహిత్యంలో అనేక అష్టకాలు ఉన్నాయి. ఏంటేంటి? గురువాష్టకం, పొద్దున్నే మంగళారతి పాడుకుంటాం. శిక్షాష్టకం, తర్వాత చైతన్య మహాప్రభు చెప్పిన 8 శ్లోకాలు చదువుకుంటాం. తర్వాత షడ్గోస్వామి అష్టకం, దామోదరాష్టకం, ఆ తర్వాత సచీసుతాష్టకం, ఇలా అనేక రకాల. ప్రత్యేకించి గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో అందరికంటే కూడా ఎక్కువ అష్టకాలు పాడుతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించాలి, ఎందుకు ఇలా? ఎందుకు పంచకం కాదు, ఎందుకు దశకం కాదు, అష్టకమే ఎందుకు పాడుతున్నారు? అందరు ఆచార్యులు అష్టకాలే ఎందుకు రాస్తున్నారు అంటే దానికి ఒక అర్థం చెప్పారు, ఒక కారణం చెప్పారు. ఎందుకంటేట 3 శ్లోకాలు, 4 శ్లోకాలు, 5 శ్లోకాల్లో విషయం అంతా చెప్తే అంత రాకపోవచ్చు, చాలా చిన్నగా అయిపోతుందట. బాగా మళ్ళీ ఇంకా 20 శ్లోకాలు, 30 శ్లోకాల్లో చెప్తే చాలా పెద్దగా అయిపోతుందట, ఎవరు చదవకపోవచ్చట. అందుకని మరీ అంత చిన్నది కాకుండా, మరీ అంత పెద్దది కాకుండా 8 శ్లోకాల్లో చెప్పవలసిన విషయం పూర్తిగా చెప్పవచ్చు. అందుకని చెప్పి అష్టకాలు పాడారట. అందుకే ప్రత్యేకించి మన సాంప్రదాయంలో అందరూ పాడతారు అష్టకాలు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి అష్టకమే. సంస్కృతంలో దాదాపు మనం పాడుకునేవి అన్నీ కూడా అష్టకాలే. ఎక్కడో ఒక దగ్గర ఒక పాట అష్టకం కానిది మనం పాడుతూ ఉంటాం మన సాంప్రదాయంలో. కాబట్టి ప్రత్యేకమైన ఇది. ఇందులో అష్టకంలో ఒక ప్రత్యేకమైనది ఏమిటంటే 4వ పాదం.
దాన్ని మకుటము అంటారు సహజంగా. 4వ పాదము అన్ని శ్లోకాల్లో అన్ని పద్యాల్లో ఒకటే ఉంటుంది. ఏమిటది ఇక్కడ? జగన్నాథ స్వామి నయనపథగామి భవతుమే. సహజంగా ఒకటే ఉంటుంది. జగన్నాథ స్వామి నయనపథగామి భవతుమే. ఇక్కడ మూడవ పాదము 4వ పాదము 2 రిపీట్ అవుతున్నాయి. 2 మళ్ళీ అవే వస్తున్నాయి. కొన్నిసార్లు ఒక్క 4వ పాదమే వస్తుంది. వందే గురో శ్రీ చరణారవిందం మనం పాడుకుంటూ ఉన్నాం. అలాగా దీన్ని మకుటం అంటారు. 2 లైన్, చివరి 2 లైన్లు కానీ, చివరి లైన్ కానీ, చివరి 2 పాదాలు కానీ, చివరి పాదం కానీ మళ్ళీ అవే వస్తున్నాయి, రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ మకుటంలోనే ప్రత్యేకమైన సందేశం ఉంటుంది. ఏమిటి అని ఏం చెప్తున్నారు ఇక్కడ? జగన్నాథ స్వామి నయనపథగామి భవతుమే. మే అంటే నా, నయనపథగామి భవతు అంటే నా కళ్ళకు కనిపించు, నా దృష్టికి గోచరించు. నిజానికి కళ్ళకు కనిపించు కాదు ఇక్కడ చెప్తున్నాడు, నా దృష్టికి గోచరించు. అంటే మనం కళ్ళతో చూస్తే కూడా కొన్ని కనిపించాం మనకు, దానికి దృష్టి కావాలి. అందుకే మనం అంటుంటాం దివ్య దృష్టి అని. నా దృష్టికి గోచరించు అని ఈయన చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే కళ్ళున్న వాళ్ళు కూడా కొన్ని చూడలేరు, కళ్ళతో కూడా మనం అన్ని చూడలేం. జగన్నాథ స్వామి నయనపథగామి భవతుమే. ఓ జగన్నాథ స్వామి నా దృష్టికి గోచరించు, నా కళ్ళకు కనిపించు, నన్ను కటాక్షించు, నన్ను అనుగ్రహించు అని పాడుతున్నారు. అది మకుటం. ప్రత్యేకించి ఈ జగన్నాథాష్టకాన్ని ఈ రథయాత్ర ముందు పాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే స్నాన పూర్ణిమ, తన పుట్టినరోజు నుంచి రథయాత్ర ఆషాఢ శుక్ల విధియ రేపు ఈ 17-18 రోజులు జగన్నాథ స్వామి దర్శనం లేదు. అందుకే కట్టెలు వేసేశారు, ముసుగులో ఉన్నాడు, తెర తీయలేదు. ఎందుకు జగన్నాథుడి దర్శనం లేదు? ఎవరికైనా తెలుసా? ఆయనకు ఆరోగ్యం బాగాలేదండి, సిక్ అయ్యారని చెప్తారు. చెప్పుకుందాం ఏంటి ఆ జగన్నాథుడి యొక్క సమస్య. అది ఇక్కడ చాలా బాగా చెప్పారనమాట. అటువంటి జగన్నాథుడిని స్వామి బయటికి రా, కనిపించు, నన్ను కటాక్షించు అని పాడుకుంటున్నారు. ఎవరు పాడారు జగన్నాథాష్టకాన్ని? ఎవరు రాశారు? ఆదిశంకరాచార్య. ఎవరు పాడారు? చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు జగన్నాథుడి దర్శనం కోసం తహతహలాడుతూ జగన్నాథుడు కనిపించకపోతే ఈ పాట ఆయన రాసిన, ఆదిశంకరాచార్యులు రాసిన పాట ఈయన మళ్ళీ పాడుకుంటున్నారు. అలా గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో అందరూ కూడా ఈ పాట పాడుకుంటున్నారు. మనం కూడా పాడుకుంటున్నాం జగన్నాథుడి దర్శనం కోసం ప్రార్థిస్తూ. కదాచిత్ అంటే ఎప్పుడో ఒకసారి, రోజు జరగదు, ఎప్పుడో ఒకసారి, ప్రతిరోజు కాదు, అది నిత్యం కాదు, ఎప్పుడో ఒకసారి. కదాచిత్ నానుభూతం క్వచానేన దేహేనాదృష్టమశ్రుతం కదాచిత్ ఉపలభ్యేత యద్రూపం యాదృగాత్మని అని భాగవతంలో ఒక శ్లోకం. నా అనుభూతం క్వచానేన, ఎప్పుడూ అనుభూతం కాదు. దేహేన అదృష్టం, కళ్ళతోటి దేహంతోటి చూడలేం. అశ్రుతం, వినము. కదాచిత్ ఉపలభ్యేత, ఎప్పుడో ఒకసారి జరిగేది అది. యద్రూపం యాదృగాత్మని, మనసులోనే గోచరిస్తుంది, దృష్టికి గోచరిస్తుంది, కానీ ఎప్పుడు కాదు, ఎప్పుడో ఒకప్పుడు. అలా ఎప్పుడో ఒకప్పుడు ప్రత్యేకించి కాళిందీ తట, యమునా తీరంలో, కదాచిత్ ఎప్పుడో ఒకసారి కాళిందీ తట, కాళిందీ తటంలో, యమునా తీరంలో విపినం. విపినం అంటే కుంజం, కుటీరం. తర్వాత మనం చూస్తుంటాం కదా ఒక చిన్న కుటీరం. అటువంటి కుటీరంలో, గుహలో, ఒక గుహ అంటారు, కుటీరం అంటారు, కుంజం అంటారు. ఆ కుటీరంలో సంగీతకరవహ, సంగీత సభ నడుపుతున్నాడట. ఎవరు? సహజంగా భక్తులు సంగీత సభ పెట్టి సంకీర్తన చేసి భగవంతుణ్ణి ఆరాధిస్తారు సంకీర్తనతోటి. ఇక్కడ సంగీత సభ పెట్టింది ఎవరో తెలుసా? స్వయంగా జగన్నాథుడే కచేరీ పెడుతున్నాడు. ఆయనే స్వయంగా సంగీత సభ పెడుతున్నాడు. ఆయనే నిర్వాహకుడు, ఆర్గనైజర్.
వేరే వాళ్ళు ఎవరో ఆర్గనైజ్ చేస్తే వచ్చి దర్శనం ఇచ్చి వెళ్ళిపోతాడు మామూలుగా. ఇప్పుడు అలా కాదు, స్వయంగా తాను ఒక సంగీత సభ పెడుతున్నాడు. దానికి ఎవరు మరి ప్రేక్షకులు, వీక్షకులు, శ్రోతలు ఎవరు ఆ సంగీత సభ కంటే ముదాభీరీ నారి, ముదా సంతోషంతో ఉన్న ఆభీరీ నారి. ఆభీరీ నారి అంటే వ్రజవనితలు, వ్రజవనితలు, వ్రజయువతులు, గోపికలు. ఆభీరి అంటే గోపవంశం వాళ్ళు. ఆభీరి నారి, ఆ వ్రజ వనితలు, గోపకన్యలు, వాళ్ళు సంతోషంతో ఉన్న వాళ్ళు ఈయన యొక్క సభకు ఆహ్వానితులు. ఎలా ఈయన వాళ్ళని ఆహ్వానం పలుకుతున్నాడు? ఆహ్వానం పలికేటప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరన్నా వస్తే వాళ్ళ మీద ఏం చల్లుతాం? పన్నీరు చల్లడం, వాళ్ళకు స్వాగతం చెప్పడం, ఒక పువ్వు ఇవ్వడం, అట్లా చేస్తారు కదా. ఈయన ఏం చేస్తున్నారు తెలుసా? వదన కమలాస్వాద మధుప, ఒక మధుపం లాగా. మధుపం అంటే తేనెటీగ. తేనెటీగ ఏం చేస్తుంది? తేనె ఉన్న చోట చుట్టూ తిరుగుతూ ఉంటుంది, కమలం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందులో పుప్పొడి తీసుకోవాలి, అందులో తేనె తీసుకోవాలి అని, ఆ పుప్పొడి తీసుకోవాలని. అలాగే ఒక తేనె తీగలాగా అయినా అందరినీ ఇలా 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 చూస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ మొహం చుట్టూ తిరుగుతున్నాడు, పట్టి పట్టి చూస్తున్నాడు. చూస్తూ ఇలా 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 జగన్నాథుడు చేస్తున్నాడు. వదన కమలాస్వాద మధుప, ఈ గోపికల యొక్క వదనాల చుట్టూ ఒక మధుపంలాగా తిరుగుతున్నాడు. ఎందుకు చెప్పుకుందాం, అది వస్తుంది తర్వాత శ్లోకంలో. రమాశంభూ బ్రహ్మ అమరపతి గణేశార్చిత పదో. ఇటువంటి జగన్నాథుడు ఈ సంగీత సభలో ఏం చేస్తున్నాడండి? మామూలుగా రోజు వేణు మాత్రమే వాయిస్తాడు, అప్పుడప్పుడు రాసలీలలో నాట్యం కూడా చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు పాడుతున్నాడు, వేణు మోగిస్తున్నాడు, వేణుగానం చేస్తున్నాడు, పాట పాడుతున్నాడు, నృత్యం చేస్తున్నాడు. ఆనందంతో అందరి సాంగత్యాన్ని అనుభవిస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు, అక్కడ దేవతలు ఆకాశంలో వాళ్ళు చూస్తున్నారట. కిందికి కూడా వచ్చారు వాళ్ళు, పాదాల మీద పడి నమస్కారం చేశారు. చూస్తున్నారు, ఏమిటి విచిత్రం? ఎవరెవరు? రమా, లక్ష్మీదేవి. వీడి పాపం బృందావనంలో అన్ని చోట్ల కృష్ణుడితో ఉంటుంది, విష్ణువుతోటి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. ఇక్కడ కూడా బృందావనంలో ఆయనతో పాటు ఉండాలని చాలా కోరుకుంటుంది, వెళ్తుంది. కానీ ఆ అమ్మాయిలాగా అన్ని పనులు చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. పేడ ఎత్తడం, పాలు అమ్ముకోవడం. కొంచెం ఈవిడ వైకుంఠ భావంలో ఉంది కాబట్టి వ్రజభావంలోకి ఇంకా రాలా. ఈవిడ వస్తుందట, పాపం లోపలికి రాలేదు, అక్కడే ఒక దగ్గర ఉంటుంది, తపస్సు చేస్తుంటుంది. కృష్ణుడి సాంగత్యం నాకు కూడా కావాలి, నాకు కూడా కావాలి, నాకు కూడా కావాలి. శంభు ఆయన కూడా ఒకసారి కృష్ణుని వెతుక్కుంటూ వచ్చాడు బృందావన్ లీలలో. బ్రహ్మ ఈయన వచ్చాడు, ఏం జరిగిందో మనకు తెలుసు బ్రహ్మ విమోహన్ లీలలో. అమరపతి ఇంద్రుడు కూడా వచ్చాడు, మనకు తెలుసు ఏం జరిగిందో మొత్తం గోవర్ధన్ లీలలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. గణేశుడు కూడా వచ్చాడట. ఇలా వీళ్ళు భగవంతుడు ఇలా చేస్తున్నాడు, ఎప్పుడో ఒకసారి కచేరీ జరుగుతుంది కదా, దీన్ని చూద్దామని వాళ్ళు కూడా వచ్చి భగవంతుడికి నమస్కరిస్తున్నారు. సహజంగా ఎప్పుడు ఈయన పాద పద్మాలు, ఏ పాద పద్మాలు అయితే ఉన్నాయో ఆ పాద పద్మాలు ఎప్పుడూ ఇటువంటి దేవతల చేత పూజించబడిన పాద పద్మాలు కలవాడు ఆ జగన్నాథుడు. అటువంటి జగన్నాథుడు, ఓ జగన్నాథ స్వామి నా దృష్టికి గోచరించు, నా కళ్ళకు కనిపించు, నన్ను కటాక్షించు అని చైతన్య మహాప్రభు ప్రార్థిస్తున్నారు. నీ సంగీత సభ నన్ను కూడా చూడనివ్వు, ఏం జరుగుతుందో. దేవతలు అర్చించిన నీ పాదాలను నన్ను కూడా దర్శించుకొని, నన్ను కూడా అర్చించుకొని అని చైతన్య మహాప్రభు పాడుతున్నారు. చూడండి, ఈయన ఏదో ఏకాంతంలో కొంతమందితో మాత్రమే చేసే ఈ సంగీతపు సభను ప్రపంచానికంతా పరిచయం చేసింది శిలా ప్రభుపాదులు వారు. మీరు ఇవాళ అమెరికా వెళ్తే లాస్ ఏంజల్స్లో, సియాటిల్లో, న్యూయార్క్లో, న్యూజెర్సీలో, వాషింగ్టన్లో రథయాత్ర జరుగుతుంది, ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మీరు లండన్ వెళ్ళినా, ప్యారిస్ వెళ్ళినా, మెల్బోర్న్ వెళ్ళినా, దుబాయ్లో కూడా అండర్ గ్రౌండ్లో దామోదర్ దేశం అని పిలుస్తారు.
అక్కడ కూడా రథయాత్ర జరుగుతుంది. ఏదైతే ఈయన ఏకాంతంలో కొంతమందికి మాత్రమే తన సాంగత్యం ఇస్తున్నాడో అటువంటి జగన్నాథుడిని ప్రపంచానికంతా పరిచయం చేసిన మహానుభావుడు శిల ప్రభుపాదుల వారు. చిన్నప్పటి నుంచి కూడా రథయాత్ర చేయాలి, రథయాత్ర చేయాలి, రథయాత్ర చేయాలనే కోరిక ఆయనకు. అలా ప్రపంచంలో అన్ని చోట్ల ఇవాళ, ఒకప్పుడు హైదరాబాద్లో ఒక రథయాత్ర జరిగేది, తర్వాత రెండోది జరిగేది, ఇవాళ తర్వాత మూడోది జరిగేది. ఇవాళ తెలుసా హైదరాబాద్లో ఈ వారం అంతా ఎన్ని రథయాత్రలు జరుగుతున్నాయో? 100 రథయాత్రలు జరుగుతున్నాయి దగ్గర దగ్గర ప్రతి చోట. మేము సెక్రటేరియట్కి వెళ్ళాం నిన్న. అక్కడ తెలుసుకుంటే ఏంటంటే అందరు మినిస్టర్లు ఏదో ఒక రథయాత్రకి వెళ్తున్నారు. దేర్ ఆల్ బిజీ. యా, గవర్నర్ మేడ్చల్ రథయాత్రకి వెళ్తున్నాడు, ముఖ్యమంత్రి ఆబిడ్స్ రథయాత్రకు వస్తున్నారు, మన దగ్గర కూడా ఎంపీ, తర్వాత మాధవీలత గారు, ఇంకా కొంతమంది వస్తున్నారు. అంటే చూడండి, ఇలా ప్రతి చోట ఇలా జరుగుతుంది. అంటే ప్రభుపాదుల వారు అందరినీ కూడా ఈ రథయాత్రల్లో పాల్గొనేటట్లు చేశారు. मुझे सवेरों से हंसी सुखी इच्छम तटिकाते मुझे सव्ये वेणुं शिरसि सिखिच्छं कटिकाटे फूलनाते सहचरकटाक्षं विहरते दुकूलं नेत्रान्ते साहचरकटाक्षं विदधते सदा श्रीमद्वृन्दावन वसति लीला परिचयो श्रीमद्वृन्दावन वसति लीला परिचयो जगन्नाथ स्वामी नयन पदगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पादगामी महातु। పార్టీ జరుగుతుంది కదా, పార్టీ జరుగుతుంటే జనరల్ ఏమంటారు, చాలామంది పార్టీకి వెళ్తే ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఇదే ఒక చర్చనీయమైన అంశం అనమాట. ఇక్కడ జగన్నాథుడు ఎలా వెళ్ళాడో చెప్తున్నారనమాట. భుజే సవ్యే వేణుం, వేణువుని ఎడమ చేత్త పట్టుకున్నాడట. వేణువుని ఎడమ చేత్త పట్టుకున్నాడు, పాడుతున్నాడు కదా కొద్దిసేపు. వేణువుని ఎడమ చేత్త పట్టుకున్నాడు. శిరసి సికి పిచ్చం, తల మీదేమో నెమలి పింఛం. కటి తటే, నడుంకేమో పీతాంబరం కట్టుకున్నాడు. కటి తటే దుకూలం, ఆ దుకూలం పీతాంబరం నడుముకు చుట్టుకున్నాడు. అంటే చక్కగా పీతాంబరంతో ఈయన పీతాంబరం కట్టుకొని, వేణువుని చేత్తో పట్టుకొని, నెమలి పింఛం తల కట్టుకొని, చాలా చక్కగా అలంకరించుకొని, విష్ణువు అలంకార ప్రియుడు అంటారు. ఈయన సహచర కటాక్షం విదధతే, సహచరులందరినీ, ఆ వచ్చిన వాళ్ళందరినీ కూడా కటాక్షం విదధతే, అందరినీ అనుగ్రహిస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. అందరినీ చూస్తుంటే ఈయనకు ఒక ఆనందం లాంటి విచారం కలుగుతుంది. ఎప్పుడో చూశాను, చాలా కాలం క్రితం చూశాను, అప్పుడెప్పుడో జరిగిన లీలలు ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తున్నాయట. సదా శ్రీమద్ బృందావన వసతి, ఎప్పుడూ బృందావనంలోనే ఉంటాడట. అదేంటయ్యా, ఈయన జగన్నాథుడు, కృష్ణుడు ద్వారకకు రాజు, ద్వారకకు రాజు అయిన ఈ జగన్నాథుడు బృందావనంలో ఉండడం ఏమిటి అంటే, మనస్సు ఎప్పుడు బృందావనంలో ఉంటుందట. బృందావనం పరిత్యజ్యన పాదమేకం గచ్చతి అని శాస్త్రం చెప్తుంది. బృందావనం విడిచిపెట్టి ఒక్క అడుగు కూడా బయటికి వెళ్ళదు. మరి ఆ వెళ్ళిన వాడెవరు? వాసుదేవ కృష్ణుడట. ఈ నందనందన కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు. కానీ ఈ వాసుదేవ కృష్ణుడు, నందన కృష్ణుడు ఒక్కళ్ళే. ఈయన అప్పుడెప్పుడో జరిగిన దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఎప్పుడూ బృందావనంలో ఉంటాడట. సదా శ్రీమద్ బృందావన వసతి, ఎప్పుడు బృందావనంలోనే ఉంటాడు. బృందావనం గురించి ఆలోచిస్తుంటాడు, వ్రజవాసుల గురించి ఆలోచిస్తుంటాడు. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, ఎంత నిర్దయుడు భగవంతుడు, ఆ గోపికల పాపం ఎంత ఎదురు చూస్తున్నారు. ఆ లౌటా బాబా పాప 5000 సంవత్సరాలు ఇప్పుడే రేపే వస్తానని చెప్పి వెళ్ళాడు. గోవర్ధన్ పరిక్రమ చేస్తుంటే ఆయన విగ్రహం మనకు కనిపిస్తూ ఉంటుంది. వచ్చేస్తాను. లౌటా బాబా ఏంటి అక్కడ ఎదురు చూస్తుంటాడు, రాలేదు. కానీ ఇక్కడ ఈయన చూడండి,
అదే ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నాడు. లీలా పరిచయం, ఆ బృందావన లీలల్ని, ఆ పరిచయాల్ని, వాళ్ళని వెతుక్కుంటున్నాడు. తప్పిపోయిన వాళ్ళని ఎత్తుకుంటాం కదా, అలా ఎత్తుక్కుంటున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ పట్టి పట్టి చూస్తున్నాడు. వీళ్ళు వాళ్ళేనా, అప్పుడు ఇదే జరిగింది, అప్పుడు వీళ్ళే కదా ఉన్నారు, అలా చూసుకుంటూ ఉన్నాడట. వాళ్ళ కోసం తహతహలాడుతున్నాడు, వాళ్ళ సాంగత్యం కోసం చాలా కోరుకుంటున్నాడు, బాధపడుతున్నాడు ఏదో అని. ఇప్పుడు ఈయనకు ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నారు కదా, అదేంటో తెలుసా? హోమ్ సిక్నెస్. హీఈస్ గాడ్ ఆఫ్ నోస్టాల్జియా. ఇన్ ఇంగ్లీష్లో నోస్టాల్జియా అనే పదానికి హోమ్ సిక్నెస్ అని అర్థం. అంటే ఇల్లు, ఎప్పుడో జరిగినవి, చిన్నప్పుడు జరిగినవి, అంతకితం ఎప్పుడో చేసినవి, వాటిని మళ్ళీ గుర్తు తెచ్చుకొని బాధపడ్డాం. అయ్యో అది అయిపోయిందే, ఏమవుతుంది అని. అలా అదే ఈయనకు సమస్య, ఇంకేం సమస్య లేదు. అదే గుర్తొస్తుంది వాళ్ళే, అందుకనే కొంచెం దుఃఖంగా అనిపిస్తుంది. ఒక చోట రామాయణంలో హనుమంతుడు వెళ్ళేటప్పుడు సీత ఒక మాట చెప్తుంది. అయ్యా రాముడికి ఒక మాట చెప్పు, ఇంకొక నెల రోజుల్లో రాముడు ఇక్కడికి వచ్చి నన్ను కాపాడకపోతే నేను బ్రతకను, సీత బ్రతకదని చెప్పు అని చెప్తుంది. ఆ చివరి మాట చెప్తాడు హనుమంతుడు. చెప్పిన తర్వాత రాముడు అంటున్నాడు, అవునా, సీత ఇంకా నెల రోజులు బ్రతకగలదా? నేను ఒక్కరోజు కూడా బ్రతకలేను సీత లేకుండా అని రాముడు ఏడుస్తాడు. మనం భక్తుడి గురించి ఆలోచిస్తుంటాం. భక్తుడు ఏ విధంగా భగవంతుడి కోసం తహతహలాడతాడో, కానీ భగవంతుడు కూడా భక్తుడి కోసం తహతహలాడతాడు. అలా జగన్నాథుడు. ఈయన ద్వారకలో శరీరం ఉన్న మనస్సు బృందావనంలో ఉంది. ఎప్పుడూ అదే గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. సంతోషంతో ఏడుస్తున్నాడు కూడా అట. దుఃఖము సంతోషం రెండు. అలా మనము మాధుర్య భావం గురించి చెప్పుకుంటాం కదా. ఆ మాధుర్య భావము భగవంతుడు కూడా అనుభవిస్తున్నాడు. విప్రలంబం, మళ్ళీ వాళ్ళని కలుసుకోవాలని, మళ్ళీ బృందావనం వెళ్ళాలని, మళ్ళీ బృందావనంలో లీలను ప్రదర్శించాలని, మళ్ళీ అందరి సాంగత్యం తీసుకోవాలని, అందరితోటి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు జగన్నాథ స్వామి. అటువంటి జగన్నాథ స్వామి నయన పథకామి భవతుమి, నా కళ్ళకు కనిపించు, నా దృష్టికి గోచరించు, నన్ను అనుగ్రహించు అని శిల ప్రభుపాదుల వారు ఒకసారి చెప్పారు. ప్యారిస్లో ఎందుకు ఆయన ప్యారిస్లో టెంపుల్ కట్టించారు, ప్యారిస్లో విగ్రహాలను ప్రతిష్ఠించారు రాధాకృష్ణులను. ఆయన రాధా ప్యారిస్ ఈశ్వర్ అని పేరు పెట్టారు. అక్కడ లండన్ వెళ్తే లండన్ ఈశ్వర్, ప్యారిస్ వెళ్తే రాధా ప్యారిస్ ఈశ్వర్. ఎందుకంటే కృష్ణుడు ఇక్కడికి కూడా వస్తాడు, ఎందుకంటే కొంతమంది ఫ్రెంచ్ గోపీలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవడానికి ఇక్కడికి వస్తారు అని చెప్పారు. ఈయన కేవలం బృందావనంలోనే వెతుక్కుంటున్నారు. శిల ప్రభుపాదులు వారు ఈయన ప్రపంచంలో అన్ని చోట్లకి తీసుకెళ్ళి అక్కడ కూడా వెతుక్కునేటట్టు చేశారు శిల ప్రభుపాదులు వారు. అది ప్రభుపాదుల వారి గొప్పతనం. ఆ విధంగా జగన్నాథుడు తప్పిపోయిన వాళ్ళని వెతుక్కుంటూ ఉంటే, ఆ వెతుక్కోవడంలో శిల ప్రభుపాదుల వారు ఆయనకు సహకరించి ఆయన ప్రపంచమంతా తీసుకెళ్లారు. మహాబుధే స్థిరే కనకరుచిరే నీలశిఖరే, మహాబోధే శ్రీరే కనకరుచిరే నీలశిఖరే, వసంతసాకాంత సహజ బలభద్రేణ బలినా, వసన్ ప్రసాదాంత సహజ బలభద్రేణ బలినా, సుభద్రావదత్త సకల సురసేవావతరదో, సుభద్ర మధ్యస్థ సకల సుర సేవావసరదో, జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే, జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ఎక్కడెక్కడో వాళ్ళని వెతుక్కుంటున్నాడు. ఇక్కడ పూరీ క్షేత్రంలో
వచ్చాడు. మన అందరికీ కథ తెలుసు, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం ఎందుకు ఆయన పూరి క్షేత్రానికి వచ్చారు. దారు బ్రహ్మ నీలమాధవుడిగా అంతర్ధానమై దారు బ్రహ్మగా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడు ఇంద్రద్యుమ్న మహారాజుతోటి. కథ అంతా ఇంకోసారి చెప్పుకుందాం. కానీ ఆ సముద్రం పేరు మనం ఏదైతే బంగాళాఖాతం అని పిలుస్తుంటామో దాని పేరు మహాంబోధి, పూర్వ పయోధి అని శాస్త్రంలో చెప్పబడింది. తూర్పు సముద్రం పూర్వ పయోధి, మహాంబోధి బంగాళాఖాతం. మహాంబోధే తీరే, ఆ మహాంబోధి మహాసముద్రం తీరంలో కనకరుచిరే బంగారంలాగా దగదగలాడుతున్నది. ఏమిటది? నీల శిఖరే, ఆ నీల శిఖరం, నీలాద్రి పర్వతం. ఆ నీలాద్రి పర్వతం మీద వసన్ ప్రాసాదాంత, ప్రాసాదము, ప్రసాదము కాదు అది, వసన్ ప్రాసాదం. ప్రాసాదము అంటే గొప్ప భవనం, అద్భుతమైన మందిరం. అది మొదటిసారి కట్టించినప్పుడే ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద భవనం అట. ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించినప్పుడు మహాభారత కాలంలో వసన్ ప్రాసాదాంత, అటువంటి భవనంలో ఆయన నివసిస్తున్నాడు. అటువంటి భవనంలో ఆయన ప్రతిష్ఠించబడ్డాడు. ఎందుకంటే నారద ముని ఈ రూపంలో వాళ్ళని చూశాడు, వ్రజభావంలో. ఆ తర్వాత ఆ ఆనంద తన్మయత్వంలో ఈ అన్నదమ్ముళ్ళిద్దరూ, తర్వాత చెల్లెలు ద్రౌపది, వాళ్ళు బృందావన లీలల్ని గుర్తుకు తెచ్చుకొని పరవశిస్తుంటే అష్ట సాత్విక వికారాలు వాళ్ళ శరీరంలో గోచరించి చేతులు కాళ్ళు చిన్నవై కళ్ళు విప్పారి గొంతు బొంగురు పోయి ప్రేమోన్మాదంతో వాళ్ళు పరవశిస్తున్నారు. అటువంటి రూపాన్ని నారదుడు మళ్ళీ చూడాలనుకున్నారు. ఆ రూపం ఇక్కడ ప్రతిష్ఠించబడింది. ఎలా ఉన్నారట వాళ్ళు? సుభద్ర మధ్యలో ఉంది, ఒకవైపు జగన్నాథుడు, ఎడమవైపు బలదేవుడు. ఎవరు బలదేవుడు? సహజ, సహజ అంటే తనతో కూడి జన్మించినవాడు బలభద్రుడు. బలిన బలవంతుడు, బలభద్రుడు బలవంతుడు ఒక పక్క, ఈయన ఒక పక్క జగన్నాథుడు, సుభద్ర మధ్యలో. ఎందుకయ్యా అటువంటి జగన్నాథుడు పూరిలో ఎందుకు ప్రతిష్ఠించబడ్డాడు? ఆయన ఏదో బృందావనం గుర్తు తెచ్చుకుంటూ ద్వారకలో ఏడుస్తూ ఉంటే పూరిలో ఎందుకు కనిపిస్తున్నాడు అని ప్రశ్న రావచ్చు. ఇదే సకల సుర సేవావసరదో, సేవా అవసరదో, అందరికీ ఆ రూపంలో దర్శనం ఇవ్వాలని, అందరికీ సేవా భాగ్యం కలిగించాలని. సేవా అవసరం అంటే సేవా భాగ్యం, అందరికీ సేవా భాగ్యం ఇవ్వాలని చెప్పి నారదుడు, ఇంద్రద్యుమ్నుడు, ఇతరులు కోరుకున్న విధంగా ఇక్కడ పూరిలో ఈ రూపంలో కనిపిస్తున్నాడు. అంటే ద్వారకలో ఉన్న జగన్నాథుడు బృందావన లీలలను తలుచుకుంటూ తన్మయత్వంలోకి వెళ్ళిపోయిన రూపము ఇప్పుడు ద్వారకలో లేదు, ఇప్పుడు బృందావనంలో లేదు, ఇప్పుడు పూరిలో ఉంది. ఆ పూరి క్షేత్రంలో నీలాచల క్షేత్రం, నీలాచల పర్వతం, నీలి శిఖరం, నీలి మాధవుడు, నీలి సముద్రం అన్నీ కూడా ఇక్కడ నీలంగా ఉన్నాయి. అక్కడ భక్తులకు దర్శనమిస్తూ, దర్శనమే కాదండి, సేవా అవసరం, సేవా భాగ్యం. ఎందుకంటే ఎవరైతే జగన్నాథుడిని సేవిస్తారో, ఎవరైతే జగన్నాథ రథయాత్రలో సేవ చేస్తారో, అది రాజైనా కావచ్చు, సామాన్య సేవకుడైనా కావచ్చు, అటువంటి వాళ్లకు జగన్నాథుడి సాంగత్యం అంటే బృందావన లీలల్లో వాళ్ళకు ప్రవేశం దొరుకుతుంది. ప్రతి ఒక్కళ్ళు కావాలని కోరుకునేది బృందావన లీలల్లో ప్రవేశం కావాలని. లక్ష్మీదేవి కూడా అందుకే తపస్సు చేస్తోంది. కాళీయుడి భార్యలు అంటున్నారు, అయ్యా ఏం అదృష్టవంతుడో మా భర్త కాళీయుడు, ఎంతకాలం నుంచి పాపం మా పిచ్చమ్మ లక్ష్మీదేవి అక్కడుండి తపస్సు చేస్తుందో బృందావనంలో నీ పాద పద్మాలు సేవించాలని, ఆమెకు దొరకలేదు. నువ్వు ఫణిఫణార్పితం, గోపికలు కూడా చెప్తున్నారు, నీ పాదాలు వీడికి ఇచ్చేసావు కాళీయుడికి. ఫణిఫణార్పితం, ఫణి యొక్క ఫణాలకు, కాళీయుడి పడగలకు నీ పాదాలు ఇచ్చేసావు. ఫణిఫణార్పితం, కాళీయుడికి నీ పాదధూళి దొరికింది, కానీ లక్ష్మీదేవికి ఇంకా దొరకలేదు అని కాళీయుడి భార్యలు చెప్పుకుంటున్నారు. గోపికలు కూడా ఎంత గొప్పవాడు కాళీయుడు. ఫణిఫణార్పితం తే పదాంబుజం, నీ పాదాంబుజాలు అటువంటి కాళీయుడికి దొరికాయి. అవి అందరికీ దొరకాలని, ఆ సేవ అందరికీ దొరకాలని ఇక్కడ
ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద వైష్ణవ మహోత్సవం ఈ జగన్నాథ రథయాత్ర. బ్రిటిష్ వాళ్ళు మొదటిసారి చూసినప్పుడు భారతదేశంలో వాళ్ళు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇన్ని లక్షల మంది వస్తున్నారు, అసలు ఏమిటి శక్తి ఏమిటి, ఎవరు ఈయన అని వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు. ఈ యొక్క మహాశక్తి ఉద్యమానికి వాళ్ళు జాగర్నాట్ అని పేరు పెట్టారు. జగన్నాథన్ పలకడం రాక జాగర్నాట్. ఇంగ్లీష్లో మీరు ఇప్పుడు చూస్తే ద గ్రేట్ జైజాంటిక్ ఫోర్స్ అని ఉంటుంది జాగర్నాట్ అంటే. అటువంటి శక్తి ఇదని. కుంభమేళకు వస్తారు 1 కోటి మంది, కానీ ఒక్కరోజు కాదు, అది చాలా రోజులు జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటే రోజు ఇన్ని లక్షల మంది. ఆ రథయాత్ర రోజు మొత్తం పూరి అంతా నిండిపోతుంది. మొన్న ఎక్కడో నేను చూశాను 500 ప్రత్యేకమైన రైళ్ళు, ఇంకా 1000 బస్సులు, ఇంకా అనేక రకాలైన వాహనాలు వాళ్ళు రెడీ చేస్తున్నారు వెళ్ళడానికి. మీలో ఎవరైనా వెళ్ళారా పూరికి ఎప్పుడైనా రథయాత్ర రోజు? కొంతమంది మేము వెళ్ళాము. ఆ అదృష్టం వేరు. ఇక్కడ కూడా చేసుకోవాలి, అక్కడ కూడా వెళ్ళాలి. కానీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అందరికీ కూడా జగన్నాథుడు సేవ అవసరమిస్తాడు. చూడండి, తనను చూడాలనుకునే వాళ్ళనే చూడడం ఒక గొప్ప దాత చేసే పని. కానీ చూడాలనుకోని వాళ్ళని కూడా, చూడొద్దు అనుకున్న వాళ్ళని కూడా వచ్చి చూడడం, వాళ్ళని కటాక్షించడం, అది జగన్నాథుడు చేస్తున్నాడు. అందరినీ పతిత పావనుడు జగన్నాథుడు అందరికీ ఆ అవకాశం కల్పిస్తున్నాడు. మేము మొదటిసారి పూరి వెళ్ళినప్పుడు ఒక మహారాజు, పూరి మహారాజు అంటారు ఆయన్ని, గౌడీ మఠంలో శిల ప్రభుపాదుల వారికి కూడా మంచి స్నేహితుడు, ఇప్పుడు పరంపదించారు. ఆ మహారాజు ఆయన అప్పటికే వృద్ధుడు, 80 ఏళ్ళు పైన ఉన్నాయి ఆయనకి. ఆయన వచ్చాడు రథం ముందుకు, కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి మహారాజుకి, పాడుతున్నారు, గొంతు కూడా వినిపించట్లేదు, అంత దుఃఖంలో ఆయన పాడుతున్నారు. నేను చూశాను ఫస్ట్ టైం. ఆయన అంటున్నారు, ఆప్ జగన్నాథ్ నహి హో, ఆప్ ఆశునాథ్ హో. ఆయన ఏమన్నట్టు, మీరు జగన్నాథుడు కాదు, మీరు కన్నీళ్లకు నాథుడు. ఎందుకంటే ఆయన కూడా ఏడుస్తున్నాడట, ఆయన చూసిన వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారట. అలా జగన్నాథుడు ఉన్నాడని చెప్తున్నారు. కృపా పరావార జలా జలాదాశ్రే నిరుచిరో కృపా పరావార కేరుహముఖ సురేంద్రారాధ్య శ్రుతి గణ శిఖా గీత చరితో జగన్నాథ స్వామి నయన పాదగామి భవతు మే. కృపాపారావార, ఈయన కృపాసాగరుడు, కరుణామయుడు. ఎందుకు ఈయనంత కృపామయుడు అంటే భాగవతంలో ఒక చోట చెప్తున్నాడు, అహోబకీయం స్తనకాలకూటం అని ఒక శ్లోకంలో చెప్తున్నారు. ఏమిటి అంటే అహోబకీయం, ఆ పూతన బకాసురుడి చెల్లెలు బకి స్తన కాలకూటం, కాలకూట విషాన్ని స్తనాలకు పెట్టుకొని కృష్ణుడికి పాలు తాగించి ఆయనను చంపేయాలని జిగాంసయ ద్వేషంతో అపాయయద్ అప్పి అసాధ్వి దుర్మార్గురాలైన పూతన భగవంతుడిని చంపడానికి, ఇంకా అక్కడ గోపాలుడిని ఎంతోమందిని చంపడానికి విషం పూసుకొని స్థనాల మీద బృందావనానికి వచ్చింది. అటువంటి పూతనను భగవంతుడు సంహరించాడనే మనం తెలుసుకుంటాం. కానీ ఏం జరిగింది ఆధ్యాత్మిక లోకంలో అంటే, లేభే గతిం దాతృచితాం తతోన్యం కంవాదయాళుం శరణం వ్రజేమ. ఈవిడికి ఆధ్యాత్మిక లోకంలో ఒక ధాత్రిలాగా, ఒక తల్లి లాంటి స్థానాన్ని, మనకి 7 తల్లులు ఉంటారు, వాళ్ళలో ధాత్రి ఒక ఆవిడ, అటువంటి
తల్లి లాంటి స్థానాన్ని భగవంతుడు ఈమెడికి కల్పించాడు. కవ్వా దయాళుం శరణం వ్రజేమ. ఇంకా ఇటువంటి దయగలవాడు ఇంకెక్కడుంటాడు అంటే, అనుగ్రహించమని వచ్చిన వాడిని అనుగ్రహించడం గొప్ప విషయం, కానీ చంపడానికి వచ్చిన వాడిని అనుగ్రహించి అది కూడా తీసుకుపోయి ఆధ్యాత్మిక లోకంలో తల్లి లాంటి స్థానాన్ని ఇచ్చాడు. పాలు ఇవ్వడానికి వచ్చింది కదా, పాలు కాదు కదా, విషం ఇవ్వడానికి వచ్చింది. విషం ఇవ్వడానికి వచ్చినా పాలిచ్చే స్తనాలకు పూసుకొని వచ్చింది కాబట్టి ఈమెను నేను తల్లిలాగా భావిస్తానని చెప్పి ఆవిడికి అప్పటికప్పుడు ఆయన ముక్తినిచ్చేశాడు. శవం కాలిపోతే సహజంగా దుర్గంధం వస్తుంది, కానీ ఇక్కడ పూతన శవం కాలిపోతుంటే అగురు గంధం, మనం అగరబత్తి అంటాం కదా, దాని నుంచి వచ్చింది. అగురు గంధం లాంటి సువాసన మొత్తం బృందావనం అంతా వ్యాపించిందట. అటువంటి దయాసాగరుడు భగవంతుడు. తనని చూడొద్దు అనుకున్న వాళ్ళని కూడా చూడడానికి ఆయన వస్తున్నాడు. కృపాపరావారః స జల, జలముతో నిండినది. జలద అంటే జలమునిచ్చేది, జలద అంటే జలమునిచ్చేది. జలముతో నిండి జలమునిచ్చేది ఏమిటి? మేఘం. సజల జలధ శ్రేణి అంటే సమూహం. సజల జలధ శ్రేణి అంటే ఈ మేఘ సమూహాన్ని ఎలా ఉంది అది? రుచిరహ, ఎంతో అందంగా ఉండేది. ఎంతో అందమైన నీలమేఘంలాగా ఈయన ముఖం కళకళలాడిపోతుంది. నీల మేఘలంలాగా, నీల సుందరుడు, కందర్పకోటి కమనీయ విశేష శోభం అని చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి అందగాడు, ఘనశ్యాముడు, నీలిమాధవుడు ఇక్కడ ఆయన అలా ఉన్నాడట. రమావాణి రామ, రమతోటి రమించేవాడు. వాణి అంటే సరస్వతి. మనం సహజంగా సరస్వతి బ్రహ్మదేవుడి గారి భార్య భారతి అనుకుంటూ ఉంటాం, కానీ దివ్యా సరస్వతి విష్ణువు యొక్క భార్యే. అది మనకు అనేక చోట్ల చెప్పబడింది. రమావాణి రామ, వాళ్ళిద్దరితో కూడా రమించేవాడు, వాళ్ళిద్దరికీ కూడా ఆనందం కలిగించేవాడు. భర్త ద్వారక నుంచి పూరికి వెళ్ళిపోయాడని అక్కడ భార్య లక్ష్మీదేవి, ఆవిడ కూడా వచ్చేసింది దీంతో పాటు. అలాగే దివ్యా సరస్వతి. పూరి మందిరంలో మనకు లక్ష్మీదేవి మందిరం కూడా ఉంది, సరస్వతి మందిరం కూడా ఉంది. రమావాణి రామ స్ఫురదమల పంకేరుహముఖ. ఎలా ఉందండి ఈయన ముఖం? దగదగలాడిపోతుంది. స్ఫురద్ అమల పంకేరుహముఖ. పంఖము అంటే తామర, పంకేరుహముఖ. తామరకైనా ఏదైనా దోషం ఉండొచ్చు, కానీ తామర పువ్వుకు కింద మట్టి అండి ఉండొచ్చు, మలం ఉండొచ్చు, కానీ ఈయన ముఖం స్ఫురదమల పంకేరుహముఖ, ఏమాత్రం మలం లేనిది, దోషం లేనిది. అటువంటి సుందరమైన ముఖము కలవాడు. రమాదేవిని, వాణిని అనుగ్రహించేవాడు అటువంటి జగన్నాథుడు. సురేంద్రైరారాధ్య, దేవతలందరితోటి పూజించబడుతున్నాడు అక్కడ పూరీ క్షేత్రంలో. బృందావనంలో వీళ్ళు అందరూ దగ్గరకు కూడా రాలేరు, కానీ పూరీలో వీళ్ళు కూడా వచ్చి భగవంతుని సేవిస్తున్నారు. అందరికీ అవకాశం, పూరీలో అందరికీ అవకాశం. దేవతలు ఆరాధిస్తున్నారు. శృతిగణ శిఖా గీత చరితో ఉపనిషత్తులు, వేద కన్యలు, ఉపనిషత్ కన్యలు వాళ్ళు కూడా స్తుతులతోటి భగవంతుడిని ఆరాధిస్తున్నారు. అటువంటి జగన్నాథ స్వామి నయన పథకామి భవతుమే, నా కళ్ళకు కనిపించు, నన్ను అనుగ్రహించు అని ఇక్కడ చైతన్య మహాప్రభు ప్రార్థిస్తున్నారు. శిలా ప్రభుపాదుల వారు ఈ జగన్నాథుడిని ప్రపంచమంతా పరిచయం చేసి అన్ని చోట్ల సంకీర్తన జరిగేటట్లు చేశారు. అందరూ ఇక్కడైతే వేద గీతాలతోటి ఆయనకు ఆహ్వానం పలుకుతున్నారని చెప్పబడింది. అలాగే వేద సారాంశమైన మహామంత్రం అన్ని చోట్ల కీర్తించబడుతోంది. యా రథారూఢో గచ్చన్ పథిమిలిత భూదేవ రథారూఢో గచ్చన్ పథిమిలిత భూదేవ పటలయే ప్రాదుర్భావం ప్రతిపదముపాకర్య శృతి ప్రాదుర్భావం ప్రతిపదముపాకర్య సదయా దయా సింధు
సింధు సకల జగతాం సింధు సుతయా దయా సింధుర్బంధు సకల జగతాం సింధు సుతయా జగన్నాథ స్వామి నాయన పదనామి భవతు జగన్నాథ స్వామి నాయన పాదగామి భవతు. ఈయన రథారూఢో గచ్చన్, రథారూఢుడై వెళ్తూ ఉంటే, రథం మీద వెళ్తూ ఉంటే, పథి ఆ మార్గంలో మిలిత భూదేవ పటలై అనేక మంది భూదేవులు అంటే భూమికి దేవతల్లాంటి వాళ్ళు బ్రాహ్మణులు, భక్తులు, వైష్ణవులు, మిలిత భూదేవ పటలై వీళ్ళంతా కూడా బృందాలుగా సమూహాలుగా ఏర్పడి భగవంతుణ్ణి కీర్తిస్తున్నారు. చైతన్య మహాప్రభు కూడా అనేక సమూహాలను ఏర్పాటు చేశారు. మీరు ముందుండండి, మీరు వెనక ఉండండి, మీరు ఇటు పక్కన ఉండండి, మీరు అటు పక్కన ఉండండి. ప్రతి ఒక్క సమూహంలో, ప్రతి ఒక్క గ్రూప్లో కూడా వీళ్ళు మృదంగం వాయిస్తారు, వీళ్ళు నాట్యం చేస్తారు, వీళ్ళు పాడతారు అని మహాప్రభు ఏర్పాటు చేశారు. రథారుడో గచ్చన్ పతి మిలిత భూదేవ పటలై స్తుతి ప్రాదుర్భావం, వాళ్ళందరూ అనేక స్థుతులు చేస్తున్నారట, గీతాలు పాడుతున్నారు. ఇలా జగన్నాథ స్వామి నయన పదగామి భవతుమే అని పాడుకుంటున్నారు. వేద స్థుతులు, స్తోత్రాలు చేస్తున్నారు. ప్రతి పదం ఉపాకర్ణ్య సదేహ, అడుగడుగున ఇవన్నీ చెప్తున్నారు. అవన్నీ కూడా చక్కగా వింటున్నారట ఆ సదస్సులు. అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళు ఏం చెప్తున్నారో ప్రతి పదం ఉపాకర్ణ్య చాలా చక్కగా ఆలకిస్తున్నాడు జగన్నాథుడు. వాళ్ళు ఏం పాడుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చెప్పుకుంటున్నారని ఈయన వింటున్నాడు. దయా సింధుర్బంధు, ఈయన కృపాసాగరుడు. ఇందాక చెప్పుకున్నాం, మళ్ళీ అదే చెప్తున్నారు, దయా సింధు. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా, ఏం పాడినా, దాన్ని ఎలా ఉన్నది దాన్ని ఈయన అంగీకరిస్తున్నాడు, వాళ్ళని అనుగ్రహించేస్తున్నాడు. సకల జగతాం బంధువు, ఎందుకంటే ఈయన అందరికీ బంధువు. కొంతమందికి ప్రార్థన వచ్చు, కొంతమందికి శ్లోకం వచ్చు, కొంతమందికి ప్రార్థన రాదు, శ్లోకం రాదు. వాళ్ళకు వచ్చి రాని భాషలో, వచ్చి రాని మాటలతో, అన్ని తప్పులతో ఏవో చెప్తున్నాడు. భావగ్రాహి జనార్దన అంటారు కదా, ఆ భావాన్ని గ్రహించేస్తున్నాడు. అటువంటి జగన్నాథ స్వామి సింధు సుతయ లక్ష్మీదేవితో కలిసి జగన్నాథ స్వామి నయన పథగామి భవతుమే, నా కళ్ళకు కనిపించు, నన్ను అనుగ్రహించు, నన్ను కటాక్షించు అని ఇక్కడ చైతన్య మహాప్రభు ప్రార్థిస్తున్నారు. పరబ్రహ్మ పీడా పూగలయదలోత్ఫుల్ల నయనో, పరబ్రహ్మ పీడా పూవలయదలోత్ఫుల్ల నయనో, నివాసి నీలాద్రౌ నిహిత చరణోనంత శిరసి, నివాసి నీలాద్రౌ నిహిత చరణోనంత శిరసి, రసానంది రాధా సరసవపురాలింగన సుఖో, రసానంది రాధా సరసవపురాలింగన సుఖో, జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే, జగన్నాథ స్వామి నయన పాదగామి భవతు మే. పరబ్రహ్మపీడ, ఈయన బ్రహ్మదేవుడికి శిరోభూషణం, ఆభరణం లాంటి వాడు. తర్వాత అనంత శిరసి, అనంతమైన శిరస్సులున్న అనంతుడికి, ఆదిశేషుడికి పాదపీఠం లాంటి వాడు. ఎందుకంటే నిహిత చరణ, ఆయన తన పాదాలను ఆదిశేషుడి మీద పెట్టుకున్నాడు. ఈయన నీలశిఖరం మీద ఉన్నాడు, అక్కడ కూడా పర్వతము ఆదిశేషుడే, ఆదిశేషుడి మీద స్థితుడై ఉన్నాడు. కానీ అంతటా వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మదేవుడికి ఆభరణం, బ్రహ్మదేవుడు అన్నిటికంటే పైనున్న సత్యలోకంలో ఉన్నాడు. ఆదిశేషుడు అన్నిటికంటే కిందున్న పాతాళం కంటే కిందుండి భూమండలాన్ని మోస్తున్నాడు. అంతటా వ్యాపించి ఉన్నాడు జగన్నాథుడు. బ్రహ్మకు ఆభరణం లైక్ను, ఆదిశేషుడేమో ఈయన పాదపీఠం, ఆయనకు కూడా ఆభరణమే. ఎలా కువలయదలోత్పుల్లనైన, ఈయన కళ్ళు జగన్నాథుడి శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవాలు ఆయన కళ్ళు. ఎందుకంటే ఆ కళ్ళతోనే అందరిని చూస్తున్నాడు, పట్టి చూస్తున్నాడు. పెద్ద పెద్ద కళ్ళతోటి, విప్పారిన నేత్రాలతో అంటారు కదా, వాళ్ళందరినీ పట్టి చూస్తున్నాడు. వీళ్ళని కూడా అనుగ్రహించాలి, వీళ్ళని కూడా అనుగ్రహించాలి, వీళ్ళని కూడా అనుగ్రహించాలి, అలా చూస్తూ ఉన్నాడు.
ఉత్పుల్లనైన అప్పుడే వికసించిన కువలయ దళోత్పుల్లనైన అప్పుడే వికసించిన కమలంలాగా, అప్పుడే వికసించిన కమలం పూర్తిగా పెద్దగా చక్కగా అందంగా ధగధగలాడుతూ ఉంటుంది కదా, అలా చూస్తున్నాడు అనమాట అందరినీ. నివాసీ నీలాద్రవు, నీలాచల క్షేత్రంలో నివసిస్తూ అనంతుడిని పాదపీఠంగా చేసుకొని ఆ విధంగా బ్రహ్మాండమంతా కూడా వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మదేవుడికి కూడా శిరోభూషణమైనటువంటి వాడు. ఏం కోరుకుంటున్నాడండి ఆయన ఇక్కడ ఉండి? రసానందీ రాధా సరస వపురాలింగన సుఖ. రసానందుడు ఈయన రసానందుడు. నిజానికి శాస్త్రం వేదం చెప్తోంది రసో వైసహ, ఈయన రసము, ఈయన ఆనందము, ఈయనతో ఉంటేనే ఆనందం కలుగుతుంది అని వేదం చెప్తోంది. అటువంటి రసేశ్వరుడు, రసపురుషుడు ఈయన. రసము అంటే సంతోషము, రసము అంటే ఆనందము. ఈయన ఆనంద స్వరూపుడు, రసస్వరూపుడు. ఆయనతోటే ఆయనకు ఆనందం కలుగుతుంది. ఆత్మ రాముడు. అటువంటి భగవంతుడు కూడా ఏదో కోరుకుంటున్నాడట. ఏం కోరుకుంటున్నాడు? రాధా సరసవపురాలింగన సుఖ. శ్రీమతి రాధారాణిని, రాధికాదేవిని, భక్తిదేవిని అయిన రాధారాణిని ఆలింగనం చేసుకోవాలి అని కోరుకుంటున్నాడట. భగవంతుడు భక్తిని కోరుకుంటున్నాడు, భక్తుడు భగవంతుడిని కోరుకుంటాడు. భక్తుడు ఎంతగా అయితే భగవంతుడిని కోరుకుంటాడో భగవంతుడు అంతకంటే ఎక్కువ భక్తుడిని కోరుకుంటాడు. ఈవిడ భక్తిదేవి, ఆయన రసరాజు. అటువంటి భగవంతుడు తనలో తను ఆత్మారాముడైనప్పటికీ కూడా ఈవిడ యొక్క ఆలింగన సుఖం కోరుకుంటున్నానట. ఈవిడ ఎలా ఉంది? సరసవపు. ఈవిడ రసముతో, మాధుర్య రసముతోటి పరవశించే శరీరం కలది. భగవంతుడి యొక్క భావనతోటే, కృష్ణ చైతన్యంతోటే ఈవిడ పరవశిస్తూ ఉంటుంది. అటువంటి ఈవిడ్ని కలుసుకోవాలని, ఈవిడి సాంగత్యం కోసము అని. అంటే అన్నీ ఉన్న భగవంతుడు కూడా ఒక్కటి కోరుకుంటున్నాడండి. అదేమిటి అంటే భక్తుడి యొక్క సాంగత్యము. అటువంటి జగన్నాథ స్వామి నన్ను అనుగ్రహించు, నన్ను కటాక్షించు, నా దృష్టికి గోచరించు అని చెప్తున్నారు. నవైయాచే రాజ్యం నాచ కనక మాణిక్య విభవం. నయాచేహం రమ్యాం సకల జనా కామ్యాం వరవధూ. కాలే కాలే సదా కాలే కాలే ప్రమథాపతి నా గీత చరితో. జగన్నాథ స్వామి నయన పదరామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పాదగామి భవతు మే. ఆ ద్వారకలో వాసుదేవ కృష్ణుడు, వ్రజభూమిలో బృందావన కృష్ణుడు, ఇద్దరు ఒక్కటైతే అది జగన్నాథుడు. అది పూరీ క్షేత్రంలో. అక్కడ జగన్నాథుడిని కొలుస్తూ ఉంటే ఇంకేమీ కావాలి అనిపించదు. నవయ్యాచే రాజ్యం, రాజ్యము వద్దు. నచ కనక మాణిక్య విభవం, బంగారు ఆభరణాలు వద్దు, సంపద వద్దు, మణిమాణిక్యాలు వద్దు, వైభవం వద్దు. నయాచేహం రమ్యాం సకల జన కామ్యాం వరవధూం. అందరూ కోరుకునేది, సకల జన కామ్యాం, అందరూ కోరుకునేది ఏమిటి ఈ ప్రపంచంలో? వరవధు. అందమైన అమ్మాయిలు కావాలి, అందమైన భార్య కావాలి, చాలా సంపదలు కావాలని కోరుకుంటుంటారు. అటువంటివేవి నాకొద్దు, అటువంటివేవి నాకొద్దు. నయాచేహం రమ్యాం సకల జన కామ్యాం వరవధు. అలా అందరూ కోరుకునేవి నాకేం వద్దు, రమ్యమైనవేవి వద్దు, భౌతికమైనవన్నీ ఏమి వద్దు. నాకు కేవలం నీ యొక్క దర్శనమే కావాలి, నీ యొక్క సాంగత్యమే కావాలి. చైతన్య మహాప్రభు కూడా మనకు అదే నేర్పించారు. రోజు పాడుకుంటాం శిక్షాష్టకంలో,
న ధనం న జనం న సుందరీం కవితాంబ జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరి భవతాద్ భక్తిరయ హైతుకి త్రయి ఇప్పుడే కాదు జన్మ జన్మలకు కూడా నాకేమి వద్దు. నాకేం కావాలంటే నీ అచంచలమైన భక్తి, ఇది మాత్రమే కావాలి, ఇది మాత్రమే కావాలి అని భక్తులు కోరుకుంటూ ఉంటారు. భాగవతంలో కూడా అనేక చోట్ల చెప్పబడింది. వృత్రాసురుడు చెప్తున్నారు, నాగపత్నులు చెప్తున్నారు, ఇంకా ఎంతోమంది చెప్తున్నారు, నా నాక పృష్టం, మాకు ఆ ధ్రువలోకం కూడా వద్దండి. నా పారమేష్ట్యం, బ్రహ్మ యొక్క స్థానము, పరమేష్టి స్థానం, పారమేష్ట్యం సత్యలోకం వద్దు. నా రసాధిపత్యం, ఈ అధోలోకాల ఆధిపత్యం కూడా అక్కర్లా. నా సార్వభౌమం, భూమండలాన్ని అంతా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించేది, ఇది కూడా వద్దు అని భక్తులు చెప్తున్నారు. నా యోగ సిద్ధి, మాకు యోగ సిద్ధులు కూడా వద్దండి, అష్టాంగ యోగ పరిపక్వత యోగ సిద్ధులు కూడా వద్దు. అపునర్భవం వా, అసలు మాకు పునర్జన్మ ఉండకూడదు అని చాలామంది కోరుకుంటుంటారు. మోక్షం, మాకు ఆ మోక్షం కూడా వద్దు. అలా కానీ ఏం కావాలి? నీ యొక్క పాద పద్మాల ధూళి కావాలి, నీ యొక్క భక్తుల సాంగత్యం కావాలి. అలా మనకు ఇక్కడ నేర్పిస్తున్నారు. ఏం కావాలంటే నీకు ఏం కావాలి? సదా కాలే కాలే ప్రమథపతినా గీత చరితో జగన్నాథ స్వామి నయన పథకామి భవతు మే. ప్రమథపతి ఎవరు? శివుడు. సదా కాలే కాలే, ఎల్ల కాలంలో శివుడు ఎవరినైతే కీర్తిస్తున్నాడో గీతాలతో స్తోత్రాలతోటి ఆ శివుడు పాడుకునే ఉండే ఆ దేవుడు జగన్నాథుడు నాకు కావాలి. సదా కాలే కాలే ప్రమథపతి నా గీత చరితో, శివుడు ఎవరినైతే కీర్తిస్తూ ఉంటాడో ఆ కీర్తించే జగన్నాథుడు నాకు కావాలి. అక్కడ కూడా పూరిలో కూడా ఎక్కడెక్కడైతే భగవంతుడు ఉన్నాడో అక్కడక్కడ ఆయన క్షేత్రపాలకుడిగా, ఆయన ద్వారపాలకుడిగా ఆయన అక్కడ స్థానం ఏర్పరచుకొని అక్కడ ఉంటాడు. లింగేశ్వర మహాదేవుడిగా కూడా దగ్గరలో జగన్నాథపురికి శివుడు ఉన్నాడు. ఇంకా అనేక చోట్ల జగన్నాథపురిలోనే అనేక శివుడి మందిరాలు ఉన్నాయి. శివుడు ఎవరినైతే పాడుకుంటూ ఉంటారో, శివుడు ఎవరి గురించి అయితే పాడుకుంటూ ఉంటారో, సదాకాలే కాలే ప్రతి కాలంలో ఎల్లవెల్లలా ఎవరిని కీర్తిస్తుంటారో ఆ మహానుభావుడు, ఆ దేవాది దేవుడు జగన్నాథుడు నా కళ్ళకు గోచరించు కాక, ఆయన నన్ను కటాక్షించు కాక అని చెప్తున్నారు. సంసారం సంసారం సురపతే సంసారం సురపతే హరత్వం పాపానాం గీతం అపారాం యాదవకతే. హరత్వం పాపానాం గీతసీమాపారం యాదవపతే. అహోరీరాధేని హితచరణో నిశ్చితం హితం. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పాదగామి భవతు మే. సురపతే, ఓ దేవదేవా, ఓ దేవతల ప్రభువా, దేవాదిదేవా, హర హర హరింపజేయి. త్వం నీవు ఏమి హరింపజేయాలి? సంసారం హర, ఈ సంసార బంధాలను హరించు. ఎందుకు? ధృతతరం అసారం, చాలా ధృతతరం అసారం, చాలా తొందరగా వెంటనే ఈ దుఃఖకరమైన సంసార బంధనాలు నీవు సడలించు. నన్ను సంసారం నుండి నాకు విముక్తి కలిగించు. హరత్వం పాపానం, పాపములన్నిటినీ హరించు. జన్మ జన్మల్లో నేను చేసుకున్న పాపములన్నీ కూడా హరింపజేయి. ఓ యాదవపతి, యదుకుల శ్రేష్ఠ, దేవాదిదేవ, అపారం పాపానాం, అపారమైన పాపములు పోయేటట్లుగా పాపాలు పారద్రోలు, సంసార బంధాలు సడలించు.
ఇక్కడ ఏం చెప్తున్నానంటే నిజం 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 నిశ్చితమిదం, నిజంగా చెప్తున్నాను అని ఆదిశంకర్లు చెప్తున్నారు, చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ఏంటి ఆ నిజం? నిజంగా చెప్తున్నాను. ఏంటి? జగన్నాథుడు ముందు చెప్తున్నారు, పాడుకుంటూ చెప్తున్నారు, నిశ్చితమిదం, నిజమిదే. ఏమిటా నిజం? అహో దీనే నాథే నిహిత చరణః. ఎవరైతే దీనులో, ఎవరైతే ఆర్తులో, ఎవరైతే అనాథలో, ఎవరైతే దిక్కులేని వాళ్ళో, అటువంటి వాళ్ళకు కూడా నిహిత చరణ, నీ పాదాలు ఇచ్చేస్తావు, నీ పాదాశ్రయం ఇచ్చేస్తావు, వాళ్ళను అనుగ్రహిస్తావు, వాళ్ళను నీవు తరింపజేస్తావు. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం అని వాళ్ళు దేవుడికే చెప్తున్నారు. ఇది నిజం అంటే ఒక రకంగా నువ్వు ఇప్పుడు చేయాల్సిందే, దీనుల్ని అనుగ్రహించాల్సిందే, నువ్వు ఆర్తుల్ని అనుగ్రహించాల్సిందే. ఎందుకంటే నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఉద్ధరించబడతారు. ఇది నిజం. నువ్వు దీననాథుడివి, నువ్వు జగన్నాథుడివి. కాబట్టి నువ్వు అందరినీ అనుగ్రహించే. నన్ను కూడా, నేను కూడా దీనున్నే, నేను కూడా దిక్కులేని వాడిని, నేను కూడా అనాథనే, నాకు నువ్వే నాథుడివి, జగన్నాథుడివి. నన్ను కూడా నువ్వు అనుగ్రహించు, నన్ను కూడా నువ్వు కటాక్షించు, ఒక్కసారి నీ దర్శనం ఇవ్వు అని చెప్తున్నారు. జగన్నాథాష్టకం పుణ్యం యః పఠేత్ ప్రయతః శుచిః సర్వపాప విశుద్ధాత్మా విష్ణులోకం సగచ్చతి. పుణ్యమైన ఈ జగన్నాథాష్టకాన్ని యహ పఠేత్, ఎవరైతే పఠిస్తారో, ప్రయతః శుచిః, శుచితో భక్తి శ్రద్ధలతోటి ఎవరైతే ఈ జగన్నాథాష్టకాన్ని పఠిస్తారో, సర్వపాప విశుద్ధాత్మ, అన్ని పాపముల నుండి విశుద్ధులై పరిశుద్ధులై విష్ణులోకం సగచ్చతి, అటువంటి వాడు విష్ణులోకానికి, వైకుంఠానికి, గోలోకానికి వెళ్తాడో. ఎవరైతే ఈ జగన్నాథాష్టకం చదువుకుంటారో, ఎవరైతే ఈ జగన్నాథాష్టకం వింటారో, ఎవరైతే ఈ జగన్నాథాష్టకం చర్చిస్తారో, వాళ్లకు విష్ణులోకం, వైకుంఠం, గోలోకం ప్రాప్తిస్తుంది అని ఫలశ్రుతిని ఆదిశంకరుల వారు ఇచ్చారు. చైతన్య మహాప్రభు తిరిగి చెప్పారు. ఇంతటితో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇప్పుడు చివరిగా మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. అందరికీ కూడా, మీకందరికీ జగన్నాథాష్టకం వివరిస్తూ ఈ సేవ దొరికినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. హరే కృష్ణ.